వ్యవసాయం అంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు అంతా ఒక జూదంలా ఉండేది. ఏ తెగులు వస్తుందో తెలియదు, వచ్చాక ఏ మందు కొట్టాలో తెలియదు. సలహా కోసం ఊర్లో ఉన్న షాపుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలి. తీరా పంట పండాక మార్కెట్లో ధర ఎంత ఉందో తెలియక దళారులు చెప్పిందే వేదంగా నమ్మి మోసపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పొలాల్లోకి వచ్చింది. రైతు జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలా పనిచేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు రూపొందించిన యాప్స్ సాగు ముఖ చిత్రాన్ని మారుస్తున్నాయి. తెగుళ్ల నివారణ నుండి మార్కెట్ రేట్ల వరకు సమస్త సమాచారం ఇప్పుడు మీ అరచేతిలో ఉంది. మరి ఆ యాప్స్ వివరాలు మీకోసం. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో వ్యవసాయ రంగం కూడా ఆధునికతను సంతరించుకుంటుంది. అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల వ్యయంతో నూతన సాంకేతిక వేదికలను అందుబాటులోకి తెచ్చాయి. కేవలం చరవాణి ద్వారా ఒక మీటా నొక్కితే చాలు, సాగుకు సంబంధించిన సమస్త సమాచారం రైతుల కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ సాంకేతిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందులో రైతులకు ఒక సమగ్రమైనటువంటి గైడ్లా ఉపయోగపడుతున్న యాప్ నా పంట. ఈ యాప్ పేరుకు తగినట్లుగానే పూర్తిగా రైతుల సొంతం. ఇందులో ప్రధానంగా 3 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. మీరు వేసినటువంటి పంట వరి కావచ్చు, మిరప కావచ్చు, పత్తి కావచ్చు. యాప్లో ఆ పంట బొమ్మపై క్లిక్ చేస్తే చాలు, విత్తన శుద్ధి నుంచి కోత వరకు పాటించాల్సిన మెలకువలన్నీ కూడా తెలుగులో వివరంగా వస్తున్నాయి. ఒకప్పుడు ధర తెలుసుకోవాలంటే పక్క ఊరి మార్కెట్కు వెళ్ళాలి. కానీ ఇందులో మీ జిల్లాలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లో కూడా ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే అక్కడ అమ్ముకునే వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది. విత్తనాలు, ఎరువులు ఎక్కడ దొరుకుతాయి? ఆ డీలర్ల ఫోన్ నెంబర్లు ఏంటి? పంట దాచుకోవడానికి దగ్గరలో కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడ ఉన్నాయి? ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు అద్దెకు ఇచ్చేటువంటి వారు ఎవరున్నారు అనేటువంటి సమాచారం మొత్తం కూడా అడ్రస్లతో సహా ఇందులో ఉంటుంది. ఇక రైతులకు ఎక్కువగా వేధించే సమస్య చీడపీడలు. ఏ రోగం వచ్చిందో తెలియక ఇష్టానుసారంగా మందులు కొట్టి నష్టపోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేదే అగ్రి సెంట్రల్ యాప్. దీని డిజిటల్ డాక్టర్ అని కూడా పిలవచ్చు. దీని పనితీరు చాలా సింపుల్గా ఉంటుంది. మీ పొలంలో తెగులు సోకిన మొక్కను కానీ, ఆకును కానీ ఈ యాప్ ద్వారా ఒక్క ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అంతే, ఆ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అది ఏ తెగులో క్షణాల్లో గుర్తిస్తుంది. దానికి ఏ మందును వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది వెంటనే తెలుగులో టైపింగ్ చూపిస్తుంది. అలాగే రాబోయేటువంటి 15 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది, వర్షం పడుతుందా లేదా అనేది చూసుకొని రైతులు తమ పనులను ప్లాన్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన మరో అద్భుతం ఫార్మర్ చాట్. డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ సహాయంతో నడుస్తున్న ఈ యాప్ కేవలం వ్యవసాయమే కాకుండా పాడి పరిశ్రమ, కోళ్లు, గొర్రెల పెంపకం, చేపల సాగుపై కూడా సలహాలు ఇస్తుంది. లొకేషన్ ఆధారంగా వాతావరణ హెచ్చరికలను జారీ చేయడం దీని ప్రత్యేకత. సాంకేతికత అనేది కేవలం సిటీల్లో ఉండే వాళ్ళకే కాదు, మట్టిని నమ్ముకున్న రైతులకు కూడా ఒక వరం. ఈ యాప్స్ అన్నీ కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఉచితంగా దొరుకుతున్నాయి. పెద్దగా చదువు లేకపోయినా సులభంగా వాడుకునేలా వీటిని డిజైన్ చేశారు. కాబట్టి రైతన్నలు, మీ చేతిలో ఫోన్ను కేవలం మాటలకే కాదు, మీ పంట పొలాల సాగుని కూడా ఉపయోగించుకోండి. సమాచారమే సంపద. ఆ సంపదను మీ సొంతం చేసుకోండి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోండి.